ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశి అంటేనే ఒక విలక్షణమైన రాశిగా మనం చెప్పుకుంటున్నాం. సాధారణంగా మిగతా 11 రాశులలో కన్నా కుంభరాశికి చెందిన జాతకులు విలక్షణంగా ఉంటారు. వాళ్ళ యొక్క లక్షణాలు కానీ, వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ, వాళ్ళ యొక్క భవిష్యత్తు కానీ విలక్షణంగానే ఉంటుందన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ కుంభరాశి వాళ్ళకి రాశ్యాధిపతి శని కావటం వల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళకి కష్టపడి పనిచేసే మనస్తత్వం బ్రహ్మాండంగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి ఆ శని భగవానుడు కనుక మంచి స్థానాల్లో ఉంటే కనుక వాళ్ళు చాలా నిస్వార్థంగా కష్టపడి ఒళ్ళొంచి పనిచేస్తారు. జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్తారన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి ద్వితీయ స్థానంలో అంటే ధనస్థానంలో, వాక్కు స్థానంలో, కుటుంబ స్థానంలో స్థానాధిపతి గురుడయ్యాడు. ధనస్థానాధిపతి, వాక్కు స్థానాధిపతి, కుటుంబ స్థానాధిపతి గురుడయ్యాడు. ఆ గురుడు ఉండే స్థితి కనుక మంచి స్థానాల్లో ఉంటే ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు జీవితంలో అత్యద్భుతమైన లాభాలను సాధిస్తారు. అత్యద్భుతమైన ఆదాయం పొందుతారు. జీవితంలో అతి తక్కువ కాలంలోనే వాళ్ళ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. అలాగే వాళ్ళు జీవితంలో మంచి ధనవంతులు అవ్వడానికి, పేరు ప్రతిష్టలు సంపాదించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి తృతీయ స్థానాధిపతి, తృతీయ మరియు రాజ్యస్థానాధిపతి కుజుడయ్యాడు. కుజుడు కూడా ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి మంచి స్థానాల్లో కనుక ఉంటే కనుక చాలా వరకు మేలు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మరి ఈ కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఇలాగుంటే అసలు కుంభలగ్న జాతకులకి మరి శని భగవానుడు, ఎందుకంటే ఇప్పుడు మనం కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఆ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశి వాళ్ళు కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి సాధారణంగా కుంభరాశి వాళ్ళకి కానీ, కుంభలగ్న జాతకులకి కానీ శని భగవానుడు ఏ స్థానాల్లో ఉంటే వాళ్ళకి మంచి చేస్తాడు అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఇక్కడ మీ వ్యక్తిగత జాతకంలో కనుక శని లగ్నంలో కనుక ఉంటే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ కుంభలగ్న జాతకులు ఖచ్చితంగా మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 2వ స్థానంలో కనుక శని భగవానుడు ఉంటే కనుక, ఈ కుంభలగ్నానికి 2వ స్థానంలో శని భగవానుడు ఉంటే, అంటే మీనంలో శని ఉంటే ఖచ్చితంగా కూడా డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మారకం కూడా జరుగుతుంది, మరణం కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మరణం ఎందువల్ల సంభవిస్తుంది, ఎలా సంభవిస్తుంది, ఎప్పుడు సంభవిస్తుంది అనేది మొత్తం జాతక పరిశీలన చేస్తేనే కానీ తెలియదు. 2వ స్థానంలో శని ఉన్నంత మాత్రాన వెంటనే మీరు ఆ కుంభలగ్న జాతకులు చనిపోతారని కాదు దీని అర్థం. 2వ స్థానం అనేది మారక స్థానం కాబట్టి మారక స్థానంలో శని ఉండటం అంత ఆమోదయోగ్యం కాదు. అదొక్కటే కాదు, దానికి సంబంధించి మిగతా గ్రహాల యొక్క దృష్టి, మిగతా గ్రహాల యొక్క స్థితి కూడా మనం చూసుకుని ఆ తర్వాత అంచనా వేయాలి. కానీ 2వ స్థానంలో శని ఉన్నంత మాత్రాన మరణం సంభవిస్తుందని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక నిర్ణయానికి రాకూడదు అన్న విషయాన్ని అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే 3వ స్థానంలో కనుక శని కనుక ఉంటే ఈ కుంభలగ్న జాతకులకి ఖచ్చితంగా కూడా అది 3వ స్థానాధిపతి కుజుడు. ఆ 3వ స్థానాధిపతి కుజుడు, శని వాళ్ళిద్దరూ కూడా, కుజుడు కూడా చాలా ఆగ్రహావేశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా తీవ్రమైన గ్రహం అది. అలాగే అలాంటి వారికి ఈ కుంభలగ్న జాతకులకి 3వ స్థానంలో శని కనుక ఉంటే అలాంటి వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యాలు కలుగుతాయి. దుష్ట స్వభావం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఇక కుంభలగ్న జాతకులకి 4వ స్థానం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. ఎందుకంటే
అక్కడ 4వ స్థానం అంటే అది వృషభ రాశి. వృషభ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు అయ్యాడు. ఈ శుక్రుడుని శని ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి అది మాతృస్థానం కాబట్టి, అలాగే విద్యాస్థానం కాబట్టి ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి మంచి సుఖ జీవనాన్ని ఇస్తాడు. 4వ స్థానంలో కనుక శని ఉంటే మంచి విద్యని ఇస్తాడు, మంచి భూమిని స్థిరాస్తిని కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక పంచమ స్థానంలో కనుక శని కనుక ఉంటే కనుక అలాంటి వారికి శని దశలో ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కొన్ని విషయాల్లో. ఎందుకంటే పంచమాధిపతి బుధుడు కూడా శనికి మిత్రుడే కాబట్టి ఖచ్చితంగా కూడా మరి వీళ్ళకి మంచి సుఖాన్ని ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, శాంతిని ఇస్తాడు అన్న విషయాన్ని గమనించాలి. అయితే పంచమ స్థానం పిల్లల స్థానం అయింది కాబట్టి ఖచ్చితంగా కూడా పిల్లల వల్ల వీరికి సుఖం లేకపోవటం అనేది జరుగుతుందన్న విషయాన్ని అందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఇంకా షష్టమ స్థానం అంటే అది కర్కాటక రాశి అయింది. ఆ షష్టమ స్థానంలో కనుక శని ఉంటే అది శత్రుస్థానం అయింది. ఆ శత్రువులు విపరీతంగా ఉంటారు. శని కనుక షష్టమ స్థానంలో ఉంటే శత్రువులు విపరీతంగా ఉంటారు, రోగాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇక సప్తమ స్థానంలో కనుక శని ఉంటే కనుక అంటే సింహంలో కనుక శని ఉంటే కనుక ఖచ్చితంగా భారీగా అనారోగ్యం కలుగుతుంది. ఎందుకంటే సప్తమ స్థానం మీ పార్ట్నర్స్కి సంబంధించి జీవిత భాగస్వామికి సంబంధించిన స్థానం కాబట్టి మీ యొక్క భారీగా అనారోగ్యం కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వ్యక్తిగతంగా కుంభరాశి వాళ్ళకి కూడా అనారోగ్యం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అష్టమ స్థానం అనేది ఖచ్చితంగా కూడా ఎవరికి కూడా అష్టమ స్థానం యోగించదు. అలాగే కుంభలగ్న జాతకులకు కూడా అష్టమ స్థానం అనేది యోగించదు. అందువల్ల అష్టమ స్థానంలో కనుక శని కనుక ఉంటే కష్టాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. శత్రువులు ఉంటాయి, రోగాలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే భాగ్యస్థానంలో కనుక శని ఉంటే కనుక ఖచ్చితంగా కూడా సుఖం, ధనం, శాంతి, భూమి, కార్యసిద్ధి కలుగుతుందన్న విషయాన్ని గమనించాలి. శనికి అది ఉచ్చస్థానం కూడా అవటం వల్ల వాళ్ళు జీవితంలో మంచి ఉన్నత స్థితికి వెళ్తారు, పేరు ప్రతిష్టలు సంపాదిస్తారన్న విషయాన్ని గమనించాలి. ఇక రాజ్యస్థానంలో కనుక శని ఉంటే కనుక ఇక్కడ రాజ్యస్థానం అనేది ఖచ్చితంగా కూడా 10వ స్థానం అయ్యింది. అందువల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళకి భూమి, ధనం కూడా లభించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే లాభస్థానంలో కనుక శని ఉంటే కనుక ఖచ్చితంగా కూడా వాళ్ళకి మంచి సుఖం, ధనం, శాంతి కలుగుతుంది. లాభస్థానంలో శని కనుక ఉంటే అన్యాయార్జితం కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఇక వ్యయ స్థానంలో కనుక శని ఉంటే కనుక వ్యయ స్థానంలో అంటే మకరంలో కనుక శని ఉంటే కనుక ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది, యోగహీనం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల కుంభలగ్నానికి ఏ స్థానంలో కనుక శని ఉన్నప్పటికీ కూడా శని ఏ స్థానంలో ఉన్నా కూడా ఎక్కువగా మిశ్రమ ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి. అలాగే మారక స్థానాలందు షష్టాష్టమ వ్యయ స్థానాలందు కనుక శని కనుక ఉంటే కనుక ఖచ్చితంగా కూడా అది యోగించదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా యోగించదు. అలాగే అది మారకం కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం పరిపూర్ణంగా జాతక పరిశీలన చేస్తేనే కానీ ఏ విషయం మనం ఒక నిర్ధారణకు రాలేమన్న విషయాన్ని గమనించాలి. పరిపూర్ణమైన జాతక పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో నేను చెప్పిందంతా కూడా వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితిని చెప్పిన కుంభలగ్న జాతకులకి గోచార ఫలితాలు వేరేగా ఉంటాయి, గోచారంలో స్థితి వేరేగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ వ్యక్తిగత జాతకాలని పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యక్తిగత జాతకంతో పాటు గోచార ఫలితాలని, ప్రస్తుతం జరుగుతున్న గోచార ఫలితాలను కూడా చూసుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.